నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛత హీ సేవ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిజాంపట్నం మండల పరిషత్ ఆఫీస్ నందు ఎంపీటీఓ అర్ర నాగలక్ష్మి అధ్యక్షత వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ శాసనసభ్యులు నర్రా సుబ్బయ్య విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజాంపట్నం మండల టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిడి రామకృష్ణ మాట్లాడారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, త్రాగునీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ ముందుగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న వారికి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు వయసును సైతం లెక్క చేయకుండా వరదల్లో ఎంతో సేవలు చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనం నాయకులు మన రాష్ట్ర రెవెన్యూ స్టాంప్ శాఖ మార్చులు అనగానే ప్రసాద్ అలుపెరగని సేవ దృక్పథం కలిగిన వ్యక్తి తెలియజేశారు. అచ్యుత ఈ సేవ కార్యక్రమం అనేది అధికారులు సంబంధిత వర్కర్స్ చేస్తేనే సరిపోదని, ప్రతి ఒక్కరిలో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అవగాహన కావాలని, ప్రజలకు శుభ్రత, ఆరోగ్య, పరిశుభ్రత ఉంటుందనే భావనను పక్కన పెట్టి అందరం కలిసి స్వచ్ఛత సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన భావన ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, మండల అధికారులు మరియు టీడీపీ కార్యకర్తలు మరియు గోపి లంకే, మీరయ్య, పీత సాయిబాబు, నర్ర సుందరయ్య పాల్గొన్నారు. మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ పెట్టి దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా అందజేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. దాని ప్రభావం భారతదేశం మొత్తం మీద కూడా చాలా వరకు స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ చాలా బాగా జనాల్లోకి వెళ్ళి ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలు, గ్రామాలు కూడా శుభ్రపరిచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం మనం అందరూ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మన రవిఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఒకటి ఉన్నది, జియో నెంబర్ 279 అని. అది రాష్ట్ర గవర్నమెంట్ లో జియో నెంబర్ 279 అనే స్కీమ్ ప్రవేశపెట్టి కూడా ఈ స్వచ్ఛ భారత్ భాగంగానే నేను భావిస్తున్నాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మన మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ లో కానీ ముందు ప్రవేశపెట్టి శానిటేషన్ విషయం మీద మున్సిపాలిటీస్, కార్పొరేషన్ శుభ్రంగా ఉండాలన్న విధానం తీసుకొచ్చి అది ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పి టైం టు టైం మానిటరింగ్ చేసే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు 15 నెలలు అది రన్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అది అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చున్నారు ముఖ్యమంత్రిగా. అదే విధానంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీ అందరినీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అధికారులు చెప్తున్నారు గ్రామాల్లో అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది కూడా చెప్తున్నారు. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకునే విధానాలు కాకుండా ఆ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని, ఆ స్కీమ్ యొక్క విధానాన్ని తప్పనిసరిగా 15 రోజులు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో ఉండే, గ్రామాల్లో ఉన్నటువంటి మాలాంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ అమ్మటే ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి దిగ్విజయం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అయితే ఏంటంటే, నాకు మొక్కబడి మొత్తం ప్రయాణం చేసి కింద స్థాయి అధికారులకి, కింద స్థాయి నాయకులకి అప్పచెప్పేసి చదువుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలా కాకుండా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ముందుగా మండల స్థాయి నాయకులు, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా కార్యక్రమాన్ని శక్తివంతం లేకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము అందరం కూడా దానికి భాగస్వామ్యం సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనం కూడా ఏంటంటే, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చితే అధికారం మన చేతిలో ఉంటుంది అనేది జరిగింది అనుకుంటే మాత్రం అయితే జరగదు. ప్రభుత్వం ఏదైనా చేయాలన్నా, గ్రామాల అభివృద్ధి కావాలన్నా మనమే దాని ముందులోకి వెళ్ళి సూచన సలహాలు నాయకుడికి, అధికారులు ఇచ్చుకుని అభివృద్ధి చేసే కార్యక్రమం వెళ్తే తప్ప మన పురోగతి ఉండదని చెప్పేసి సమాజంలో ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటనేది మన వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈ రోజు సెప్టెంబర్ దినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 ఏంటంటే గాంధీ జయంతి. గాంధీ జయంతి ఏంటంటే ఆయన పుట్టినరోజు. మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుంచి గాంధీ గారి పుట్టినరోజు వరకే, అంటే 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను మనమందరం కూడా ముఖ్యంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది వచ్చారండి? వచ్చారు. మన గవర్నమెంట్ లో ప్రజాప్రతినిధులు ముందుకు వస్తారనమాట. ఈ 15 రోజుల పాటు మనం అందరం కూడా ఏ రోజుకి ఏవైతే ప్రోగ్రాం అనేది కూడా మన చక్కగా పెట్టడం జరిగింది. మనం అందరం కూడాను కలిసి ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క పరిసర ప్రాంతాలని మనం శుభ్రపరచుకోవాలన్న ఆలోచనతోనూ మన యొక్క పంచాయతీలని సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ మన నిజాంపట్నం పంచాయతీలు పుత్రపాటు చెప్తారు. ఆ 16 ఏళ్ల కాడ కానీ ఎక్స్మెంటరీ కాలనీలో కానీ చాలా దారుణంగా ఉందంట. 10 డెంగ్యూ వ్యాధి కూడా ఇప్పుడు వచ్చిందంట. సెకండ్ అనేది చక్కగా లేదని చెప్తున్నారు మేడం గారు, సర్పంచ్ గారు. మనకి పనిచేసే ప్రభుత్వం వచ్చింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం చూశారు, వరదలు వచ్చినాయి. వరదల్లో ఆయన మరి ఇంటికి కూడా వెళ్ళకుండాను మరి ఆగస్టు 31 అనుకుంటా స్టార్ట్ అయిన వర్షం. ఆగస్టు 31 నైట్ వర్షం పడకపోయింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా వెళ్ళకుండానే బస్సులోనే ఉండడం, లేకపోతే కట్రాచులు పడిపోవడం అంట. ఆయన వయసు 74 సంవత్సరాలు. మరి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావడం అనేది మన అదృష్టంగా భావించాలి. అట్లాగే మన నాయకుడు అనకనే సత్యప్రసాద్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. అనగానే అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అనగానే. అలాంటి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం మన కాన్స్టిట్యున్సీకి మన యొక్క అందరంగా అదృష్టంగా భావించాలన్నమాట. అలాంటి నాయకుడికి మరి రాష్ట్రంలో కీలకమైన రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఇవ్వడం కూడాను చాలా అదృష్టం. అందుకని మన మండల ప్రజల అందరి నుంచి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అన్నమాట. మనం అందరం కూడా కలిసి కలిసి ఐక్యంగా ఉంటూ మన యొక్క ప్రాంత అభివృద్ధి కూడా పని చేస్తూ మన మంత్రి గారు అడగారి సత్యప్రసాద్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తీసుకురావాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే సర్పంచులు కూడాను గత 5 సంవత్సరాల్లో మీరు పట్టా బాగాలేదని నాకు తెలుసు. ఎట్లంటే నేను కూడా డిసెంబర్ దాకా అక్కడ ఉన్నాను, డిసెంబర్ 18 వరకు కూడా. సర్పంచులు అయితే గెలిచారే కానీ పాపం వాళ్ళు ఏ పని కూడా చేసే పరిస్థితి లేదు. అందుకని మీరు అందరూ కూడా కలిసి పార్టీలతో సంబంధం లేకుండానే మనమందరం కూడాను మీదైనా సమస్యలు ఉంటే మన మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, మీ పంచాయతీ అభివృద్ధికి కూడా మీరు పాటుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించండి.